హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో టైల్స్ క్లీనింగ్ చూద్దామండి. చూసారా? ఇదొచ్చేసి వాష్ ఏరియా టైల్స్ అండి. బాగా మురికిగా ఉన్నాయి. కొంచెం గార కూడా పట్టింది. దీనికోసం నేను సింపుల్‌గా ఈ విధంగా ఒక లిక్విడ్‌ని తయారు చేశాను. దీనికోసం నేను స్టవ్ పైన 1 లీటర్ నీళ్ళైతే పెట్టానండి. 1 లీటర్ నీళ్ళలో ఈ విధంగా ఒక నిమ్మకాయ అంత పిండాను. ఒకవేళ వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. అలాగే కుకింగ్ సోడా అండి. వంట సోడా, బేకింగ్ సోడా అంటాం కదా! అదొచ్చేసి ఒక 3 స్పూన్లు వేశాను. ఇంకా సర్ఫ్ కూడా అండి. సర్ఫ్ కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి ఈ విధంగా స్పూన్‌తో కలిపామంటే మనకి సర్ఫ్ కూడా వెంటనే కరిగిపోతుంది. ఈ నీళ్ళని ఇప్పుడు మనం ఒక పొంగు రానివ్వాలండి. అంటే కొంచెం మరగనివ్వాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు తెరులుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్ది కొద్దిగా నీళ్ళని ఈ విధంగా టైల్స్ పైన వేయడమేనండి. మనకి మురికి చాలా బాగా పోతుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేయాలి. బాగా కాలుతున్నాయి కదా! అందుకే నేను ఈ విధంగా వేస్తున్నాను. నీళ్లు మరీ ఎక్కువగా తీసుకోవద్దండి. అంటే టైల్స్ పైనుంచి అలా జారిపోయి వేస్ట్‌గా డ్రైనేజ్‌లోకి వెళ్తాయి కాబట్టి, ఎంత అవసరమో అన్నే తీసుకోండి. ఎక్కువగా తీసుకున్నా వేస్ట్‌గా పోతాయండి. మాది చిన్న వాష్ ఏరియా. వాష్ ఏరియా అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వారంలో ఒక 2 సార్లు అలా అప్పుడప్పుడు ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే అస్సలు మురికి పట్టవండి. మనకి టైల్స్ మధ్య గ్యాప్ అది వస్తుంది కదా! మనం ఏదైనా కెమికల్ లిక్విడ్స్ అది వాడినప్పుడు టైల్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా! ఆ ఇబ్బంది కూడా ఉండదండి. మనం ఇక్కడ ఎలాంటి కెమికల్ వాడలేదు కదా! సింపుల్‌గా మనమే తయారు చేసుకున్న లిక్విడ్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే చిన్న వాష్ ఏరియానే కానీ ఒక పావుగంట పట్టిందండి. ఇదంతా రుద్ది కడగడానికి. చూసారా ఇప్పుడైతే ఎంత బాగా తెల్లగా వచ్చేసాయో టైల్స్. ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.